సార్ ఇప్పుడు మీకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అధికారం వచ్చిన ఈ 16 నెలల కాలంకి ఎంతవరకు అమలైంది ఇచ్చిన ఏం కాదు అమలు ఎంతవరకు అది స్టార్టే చేయలేదంట. ఏ హామీ అమలు కాలేదు. ఒక్క హామీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఒక్కటి అమలు కాలేదు ఇంతవరకు 16 నెలల్లో. గత ప్రభుత్వంలో ఫస్ట్ 6 నెలల్లో చాలా హామీలు అమలు చేసింది. 2019లో గవర్నమెంట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్లో 27% ఐఆర్ ఇస్తామన్నారు. ఫస్ట్ క్యాబినెట్లో అప్రూవ్ చేసి 2019 జూలై 1 నుంచి ఐఆర్ ఇచ్చిండ్రు. ఆర్టీసీ ఎంప్లాయీస్ ను 3,600 కోట్లు బడ్డెన్ అది గవర్నమెంట్ మీద. ఇమ్మీడియట్ గా 6 నెలల్లోనే అది కూడా అమలు చేసి 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో తీసుకున్నారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు, శానిటేషన్ వర్కర్లకు జీతాలు పెంచారు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిండ్రు. ఇట్లా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు చాలా హామీలు 6 నెలల్లో అమలైనాయి. కరోనా అలాంటి స్పీడ్ లోనే కరోనా వచ్చింది. కరోనా వల్ల పరిస్థితి తారుమారైంది. కరోనా తర్వాత ప్రభుత్వ స్పీడ్ పూర్తి తగ్గిపోయింది. ఉద్యోగుల సమస్యలు అప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలు అయినాయి. మరి నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అదే అంటే ఇప్పుడు ఉద్యోగులకు మెయిన్ ఉద్యోగులు పిఆర్సీ కమిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐఆర్ ఇవ్వాలి, పెండింగ్ బకాయిల మీద ఒక ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి, ఎప్పటిలోగా ఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనేది. ఈ మూటి మీద ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇంకొద్దిగా అంటే ఇప్పుడే డిఏ ఇచ్చింది కాబట్టి ఇప్పుడే మనం మళ్ళీ రోడ్ ఎక్కితే బాగుండదు. సంక్రాంతి వరకు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. సంక్రాంతి లోపల మిగతా సంఘాలతో కూడా మాట్లాడుకొని, అన్ని సంఘాలతో మాట్లాడి, మా కార్యవర్గాల్లో కూడా మేము చర్చించుకొని, మా ఉద్యోగులతో కూడా చర్చించుకొని సంక్రాంతి తర్వాత దీని మీద కార్యాచరణ ఏం చేయాలనేది ఉద్యోగులతో మాట్లాడి చేస్తాం. ఖచ్చితంగా పోరాటం అయితే ఉంటుంది. ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి లోపల ఉద్యోగుల సమస్యలపై కొన్ని పరిష్కరించకపోతే ఖచ్చితంగా పోరాటం. వెంకటరామరెడ్డి గారి భవిష్యత్తు ఏంటి? ఉద్యోగ పరిస్థితి నేను భయపడను. నేను ఏదైతే కరెక్ట్ అనుకుంటానో అదే చేస్తా. నేను దేనికి భయపడను. అంటే సస్పెండ్ అనేది పోయినసారి అదే పరిస్థితి, ఇప్పుడు ఇదే పరిస్థితి అంతే. సస్పెండ్ ఏమవుతుంది? సస్పెండ్ చేస్తారు, చేయని ఏమవుతుంది? దానికి నేనేం భయపడను. ఏం చేసినా నేను సిద్ధమే. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. ఫైట్ నేను ఏదైతే కరెక్ట్ అనుకున్నా దాని ప్రకారం నేను ముందుకెళ్తా తప్ప నన్ను సస్పెండ్ చేస్తారో, ఉద్యోగం తీసేస్తారో, అరెస్ట్ చేస్తారో అవన్నీ నేనేం భయపడను. ఏదైనా ఫేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ ఉద్యోగ సంఘాలు మీకు సపోర్ట్ ఎలా ఉంది? మీ సెక్రటరీ ఎంప్లాయీస్ సంబంధించి అట్లేం లేదు. అంటే నేను గవర్నమెంట్ నన్ను ఒక శత్రువులాగా చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఉద్యోగులు కొంత మీ తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. అట్లా ఎప్పుడు అంటే 100% నన్ను సపోర్ట్ చేయరు కదా. నేను ఎలక్షన్లో గెలిచినప్పుడు, పోటీ చేసినప్పుడు కూడా 100% నాకు ఓట్లు లేదు. ఎప్పుడు ఏ నాయకుడికి 100% సపోర్ట్ ఉండదు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇంకొద్ది అలాంటి వాళ్ళ వాయిస్ ఇప్పుడు కొద్దిగా పెద్దదవుతుంది. అది కామన్. అది దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు.